పోతే పానం పోతుందిలా కొంతమందికి. ఆటాన రూపాయి కాడ గీసి గీసి బేరం ఆడతారు. లేనోళ్ళు అనుకుంటే ఏదో అనుకోవచ్చు, పెద్ద పెద్ద సేట్లు కూడా గట్లనే చేస్తారు. పనోళ్లకు జీతాలు కూడా సరిగ్గియ్యరు. ఇక కొంతమంది అయితే పని చేయించుకున్నాక కూలీలకు పైసలు ఇచ్చేటందుకు పానం దరియదు. అసోంటి ఒక ఓనర్ ఇంట్లో ఏం జరిగిందో చూడుండ్రి. అయ్యో అయ్యో ఏందది, ఎవరు వాళ్ళు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అరే ఇల్లు వీకి పందిరేసినట్టు గోడకేసిన షీట్లన్నీ వీకేస్తున్నారు కదా. అసలు వాళ్ళు ఎవరనంటే ఆ ఇంటికి ఇంటీరియర్ డెకరేషన్ చేసిన వర్కర్లు. ఓనర్ ఇచ్చిన డిజైన్ ప్రకారం మొత్తం నీట్ గా పని చేసిల్లు. అంత అయినాక పైసలు ఇచ్చే కాడ కిరికిరి పెట్టిల్లట ఓనరు. అక్కడ బాగా చేయలేదు, ఇది సరిగ్గా అతకలే, అటుపక్క కొంచెం సందొచ్చింది అని వంకలు పెట్టి పైసలు ఎగ్గొడదామని ప్లాన్ వేసిండు. ఎంత బతిమాలనా నా దగ్గర ఇప్పుడు పైసలు లేవు, తర్వాత ఇస్తా అన్సా తయిస్తుండట. ఇక చూసి ఆగు బిడ్డ నీ సంగతి చెప్తాం అనుకుంటా ఇంటికేసిన డెకరేషన్ మొత్తం ఏడికాడికి పీకి పెట్టిల్లు. ఏదన్నా ఉంటే ముందే మాట్లాడుకోవాలి, అంతేగాని పనంతా అయినాక పైసలు ఇవ్వకుండా సతాయిస్తే గిట్లనే చేయాలి అని అంటున్నారు నెటిజన్లు.